కర్లమడుగు గ్రామంలో ఎస్సీ మాది కులానికి చెందిన పల్లెపోగు చిన్న కోటమ్మపై దాడి చేసి గాయపరిచి అవమానకరంగా మాట్లాడిన ఆ గ్రామ పెత్తందారులైన బ్రహ్మారెడ్డి అతని కుమారుడైన నానీలను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర దళిత సేన నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు ప్రేమ్ కుమార్ కల్వకుంట్ల గోవింద్ ప్రసాద్ మాదిగ రాజపూడి మోషన్లు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్లమడుగులో గ్రామంలో జరిగిన ఘటన బాధాకరమని, మహిళలపై దాడులు ఎక్కువయ్యాయని, దాడులు నివారించవలసిన బాధ్యత పోలీస్ యంత్రాంగంపై ఉందని అన్నారు। బాధితురాలు తెలిపిన మేరకు గ్రామ పెత్తందారులైన బ్రహ్మారెడ్డి అతని కుమారుడు నానిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు। ఈ కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను। నిన్నటి సాయంకాలమున దర్శి మండలంలోని కొర్లమడుగు గ్రామంలో దళిత మహిళ అయినటువంటి గెల్లిపోగు చిన్నకోటమ్మ భర్త ఏలియా అనే ఆమెపై కొర్లమడుగు గ్రామానికి చెందినటువంటి సర్పంచి సుబ్బారెడ్డి, అతని బావ అయినటువంటి బ్రహ్మారెడ్డి కుమారుడైనటువంటి నాని, మరో 20 మంది రెడ్డి సామాజిక వర్గం చెందినవారు ఆ యొక్క దళిత వాళ్ళలోని చిన్నకోటమ్మ ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేసి దారుణంగా గుండెలపై తన్ని కనపడినటువంటి దెబ్బలకు గురయ్యేటట్టు చేసినటువంటి పై ముగ్గురిని మరియు గ్రామానికి చెందినటువంటి ఒక 20 మంది రెడ్డి సామాజిక వర్గం చెందిన వారిని వెంటనే అరెస్ట్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని చెప్పి నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి, రాష్ట్ర దళిత సేన మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాలను కూడా అరెస్టు చేయని పక్షంలో ఉద్యమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। వెంటనే కొర్లమడుగు చెందినటువంటి సర్పంచ్ బ్రహ్మారెడ్డి, అతని బావ అయినటువంటి సుబ్బారెడ్డి మరియు అతని కొడుకైనటువంటి నానిని మరో 20 మందిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా పోలీసులను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం।